Namaste. Welcome to DNN. Arvind is reading today's main news. బాసర ఆలయానికి రూ. 225 కోట్ల నిధులు. సీఎం నిర్ణయంపై ఎమ్మెల్యే హర్షం. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయ పునర్నిర్మాణ మాస్టర్ ప్లాన్కు రాష్ట్ర ప్రభుత్వం రూ. 255 కోట్లు మంజూరు చేయడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనతేనని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. ఆదివారం ఆయన నివాసంలో మాట్లాడుతూ గతంలో ఆలయం శిథిలావస్థకు చేరినా పట్టించుకోలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి స్వయంగా సమీక్షలు నిర్వహించి ఒకేసారి భారీ నిధులు విడుదల చేయడం అభినందనీయమన్నారు. ఈ నిధులతో రాజగోపురాల నిర్మాణం, కోనేరు ఆధునీకరణ, రోడ్ల విస్తరణ వంటి పనులు చేపడతారని తెలిపారు. ఆలయ మాస్టర్ ప్లాన్కు మొత్తం 327 కోట్లు అంచనా ఉందని పేర్కొన్నారు. రేపు ముఖ్యమంత్రి బాసరలో శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కానుండగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. నాయకులు రాజేష్ బాబు, సామ్లీ రమేష్, రావుల రాము మాట్లాడుతూ నిధుల మంజూరులో ఎమ్మెల్యే కృషి కీలకమని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం 2014 శాసనసభలో అమ్మవారి గుడికి 100 కోట్లు కేటాయిస్తానని వాగ్దానం ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత 2016లో 50 కోట్లు నిధులు కూడా మంజూరు చేసి కలెక్టర్ అకౌంట్లో వేయడం జరిగింది. కానీ దురదృష్టం ప్రజలదా, బాసర ప్రజలదా. అప్పుడున్న నాయకుడు మన జిల్లా మంత్రిగా ఉండి మరియు దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి ఆయన కాన్స్టిట్యూన్సీలో ఉన్న గుడిని కట్టుకున్నాడు. కానీ ఈ అమ్మవారి గుడిని భూమి పూజ చేసి వదిలేసింది. కానీ అమ్మవారు ఏది లేట్ అయినా ఆ గుడికి ఈరోజు పవార్ రామారావు పటేల్ గారి నాయకత్వాన ఏదైతే ప్రజాసేవలో ఉంటూ ప్రజాసేవ నా ధ్యేయమని చెప్పుకునే నాయకుడు కాబట్టి ఈయన పట్టుదలతో ఈరోజు దాదాపు 300 చిల్లర కోట్లతో పునర్నిర్మాణం చేయబడుతున్నది. కారణం ఏది ఏమైనా జరిగింది అమ్మవారి గుడికి మంచిదే, ఇప్పుడు ఉన్న ప్రజలకు కూడా మంచిదే. అప్పుడు 50-100 కోట్లతో ఏం కాకపోతుండే. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే శాసనసభలో లేవనెత్తిన మా ఎమ్మెల్యే మాటలకు గుర్తించి ఈనాడు జీవో తెచ్చి అటువంటి అమౌంట్ను కూడా ఇవాళ జీవో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ నిర్మాణం ఇంకా 1 ఇయర్ 1-2 ఇయర్ల కంప్లీట్ చేస్తానని చెప్పడం జరిగింది. ఏదైతే మా నాయకుడు తలుచుకుంటే ఏమన్నా అవుతుంది. మేము అపోజిషన్లో ఉన్నా కూడా ఈరోజు జిల్లాలో అతిపెద్ద ఫండ్స్ తెచ్చుకొని ఇరిగేషన్ కానీ ఎడ్యుకేషన్ కానీ మరి ఇప్పుడు ఇంటర్మీడియట్ స్కూల్ కూడా మనం ఒక 200 కోట్లతో మొదలు స్థాపించుకుంటున్నాం. కాబట్టి ఏది ఏమైనా మా బాసర మండల వాసుల తరఫున ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి, మరి అదేవిధంగా జిల్లా మంత్రి వివేక్ గారికి, మరి అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు అందరు మంత్రులకు, దేవాదాయ శాఖ మంత్రులకు ప్రత్యేకంగా బాసర వాసుల తరఫున మరియు తాలూకా మండల వాసుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్. తారీఖు రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు